నేడు రైతు భరోసా 2 ఎకరాల వరకు పంపిణీ, ఆపై ఉన్న రైతులకు విడతల వారీగా జమ. శిల్పకళా వేదికలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సో మదిర సభ రద్దయింది. సో మదిరలో ఈరోజు సభ పెట్టి రైతు ఆశీర్వాద సభ అని చెప్పి ఒక సభ పెట్టి ఈరోజు అందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తా అని చెప్పి ఇలా మాట్లాడాడు. సో వాళ్ళకి ప్రకృతి కూడా సహకరించే పరిస్థితి లేదు ఈరోజు రేవంత్ రెడ్డికి. సో ప్రకృతి కూడా సహకరిస్తలేదు, వర్షం పడ్డది, సభ రద్దు చేసిరు. ఇక ఇక్కడ ఏంది రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ. సో ఇక్కడ చూడండి, ఇగో ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం. సో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం చెప్పిండు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు అందిస్తాం. కేసీఆర్ అయితే 12,000 ఇస్తాడు, మేము అధికారంలోకి వస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఎడబానుకున్నావు? ఏమైంది మరి? రైతులకు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేరుస్తలేవు? ఎందుకు మరి 15,000 ఇస్తలేవు? ఎందుకు అదే 12,000 ఇస్తా ఉన్నావు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తారన్న మునగాడు ఏమైంది? ఎక్కడ పోయింది? రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం అందిస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా నీ హామీలు? రైతు డిక్లరేషన్ ఎక్కడ పోయింది? బోనస్ అన్నాలకు బోనస్ ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. సో ఇది ఈయన రైతు ప్రభుత్వం, రైతుల పాలన, ప్రజాపాలన అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. సో ఈరోజు రైతులను నట్టెడ ముంచుతూ ఉన్నాడు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతా ఉన్నాడు. సో దమ్ముంటే రేవంత్ రెడ్డి, మరి నువ్వు అన్నావు కదా 15,000 పెట్టుబడి సాయం అందిస్తా అని చెప్పినావు కదా, మరి అందించు. 2.5 ఏళ్ళు అయిపోయింది, మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? ఎవరంటే మొత్తం కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను దోసుకున్నది, మొత్తం అప్పులో కుప్ప చేసిండు, మేము అప్పులు కట్టడానికే మాకు తిప్పలవుతున్నాయి, మాకు అప్పు కుడతలేదు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక అంటే హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక సో ఇది జరుగుతూ ఉన్నది. సో 2 ఎకరాల వరకు మాత్రమే పంపిణీ, అంటే ఫస్ట్ 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే జమ అవుతాయి రైతు భరోసా నిధులు. తర్వాత విడతల వారీగా జమ అవుతాయి. మీ సెల్ ఫోన్లో చూసుకోవాలి మరి మీకు పడ్డాయా పడలేదా అని చెప్పి. పడితేనేమో ఓకే, పడకపోతే వాళ్ళ బ్యాంకు పోయి ఎంక్వైరీ చేసుకోవాలి. సో రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పాడు, మేమైతే అందరికీ వేసినాం, మీకు పడ్డాయో పడలేదో మాకు తెలియదు అని అంటాడు. ఈరోజు కూడా మళ్ళీ అదే అంటాడు. ఇక సో కాలయాపన చేస్తాడు, మళ్ళీ పడ్డాయో పడలేదో తెలియదు అంటాడు. ఇక ఇట్లా ఉంటుంది ఆయన కథ. ఇప్పటికే రైతులందరూ కూడా అది ఎందుకు నాయన ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఓటేసినాం, ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి ఈరోజు రైతులందరూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు యూరియా కష్టాలు, యూరియా తిప్పలు, ఇక్కడ ఒడ్లు కొనని పరిస్థితి. ప్రభుత్వం ఒడ్లు వేస్తే మళ్ళీ మేము కొనమని చెప్పి గత తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడు, కేంద్రం ఎంత కొంతే మీకు అంతే కొంతాం అని చెప్పి ప్రకటించడం. ఇవన్నీ కూడా ఈ రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నాడు, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.